ఈరోజు ఒక కస్టమర్ వచ్చేసి మన దగ్గర వర్క్ వేపించుకోవాలని శారీ అయితే తీసుకొచ్చారనమాట. శారీ తీసుకొచ్చారు, పేపర్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళొచ్చేసి శారీ అయితే తీసుకొచ్చారు. కానీ వీళ్ళకి శారీ అయితే చాలా అంటే చాలా మోసం చేసి అమ్మేశారనమాట. 1000కి 3 శారీస్ పట్టు శారీస్ అంటే వాళ్ళు తెలియక తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత శారీ చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ గానీ, పట్టు బార్డర్ గానీ చాలా బాగుంది. వాళ్ళు నా దగ్గరకు తీసుకొచ్చి దీంట్లో ఏం వర్క్ వేస్తే బాగుంటుంది చూడండి. శారీ బాగుందా అని నన్ను చూపిస్తుంటే, సరే విప్పుదానా అక్క అంటే, సరే విప్పు అన్నారు. శారీ విప్పి చూశాను. చూసిన తర్వాత మన కొంగు దగ్గర ఇలా జిగ్‌జాగ్ చేసుంది. కొత్త శారీస్‌కి జిగ్‌జాగ్ చేసి రాదు కదా! అని నేను కొంచెం డౌట్‌గా ఫస్ట్ టైమ్ నువ్వెందుకు చెప్పాలా అని, సరే అక్క శారీ మొత్తం విప్పేనా అంటే, ఆ! విప్పు అన్నారు. శారీ మొత్తం విప్పిన తర్వాత చూస్తే కిందంతా ఇక్కడ జిగ్‌జాగ్ చేసి ఫాల్ అంతా చింపేసిందనమాట. ఇదిగోండి. ఫాల్ కుట్టే స్టిచ్చింగే చేసే ఉంది. కానీ వాళ్ళు స్టిచ్చింగ్ ఇప్పడానికి గూడా చేత కాక అట్లనే చింపేశారు. చింపేసి బాగా నీట్‌గా ఐరన్ చేసేసి ఆ పేపర్స్ నేను చూపించాను కదా! ఫస్ట్ మీకు. ఆ పేపర్స్ అన్నీ దీంట్లో పెట్టేసి అసలు ఎంత నీట్‌గా ప్యాక్ చేశారంటే అంత నీట్‌గా ప్యాక్ చేశారు. మొత్తం పేపర్స్ మొత్తం కేజీ పేపర్స్ ఉంటాయి. వాళ్ళకి నేను చెప్పాను, "అక్క ఇది యూజ్ చేసిన శారీ అసలు మీకు ఎలా తీసుకున్నారు మీరు?" అంటే, "మేము హైదరాబాద్‌కి వెళ్ళింటే అక్కడ 1000కి 3 శారీస్ అంటే చూడడానికి బాగున్నాయి కదా! అని తీసేసుకున్నాము. 1000కి 3 అంటే మేలే కదా!" అంటే, "అక్క ఎలా తీసుకున్నారక్క మీరు ఇలాగా?" అని చెప్పాననమాట. "మరీ ఇంత మోసమా అండి?" ఇలా మనం ఓన్‌గా షాపింగ్ చేసుకోవాలి అంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్లి షాపింగ్ చేయడం అయితే చాలా మంచిది. మనకిది చిన్న బడ్జెటే కాబట్టి, అసలు మనకంత లాస్ ఏమి అనిపించదు. ఒకవేళ మనం హెవీ బడ్జెట్ తీసుకొని ఒక 30,000, 20,000 తీసుకున్నామంటే ఇలా లాస్ అయితే చాలా కష్టం కదా! మళ్ళీ రిటర్న్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉంటారో లేదో కూడా మనకు తెలీదు. అసలు ఒకరు కట్టుకున్న శారీ మనం ఎలా కట్టుకుంటామండి? మనం డబ్బులిచ్చి మనం తెచ్చుకొని ఇలా కట్టుకోవాలంటే చాలా బాధేస్తుంది కదా! మీకు ఈ వీడియోలో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు ఇలా చేసినందుకు మీ మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.